ప్రపంచంలో రెండు రకాల మనుషులు ఉన్నారు. ఆత్మ సిద్ధాంతం తెలిసిన వాళ్ళు, ఆత్మ సిద్ధాంతం తెలియని వాళ్ళు, రెండు రకాలు. ఈ తెలియని వాళ్ళని అజ్ఞానులు అన్నాము, తెలిసిన వాళ్ళని జ్ఞానులు అన్నాము, నోయర్స్. అజ్ఞానులు అంటే నాన్ నోయర్స్. దర్ ఆర్ 2 types ఆఫ్ పీపుల్, నోయర్స్ అండ్ నాన్ నోయర్స్. జ్ఞానులు, అజ్ఞానులు. ఏమిటి తెలుసు వాడికి? నేను ఆత్మ పదార్థాన్ని తెలిసిన వాళ్ళు, నేను శరీర పదార్థాన్ని అనుకుంటున్న వాడు. మా అమ్మ చచ్చిపోయింది అంటే మీ అమ్మని నువ్వు శరీర పదార్థానికి చూస్తున్నావు. నువ్వు నా కొడుకు చచ్చిపోయాడు. ఈ చచ్చిపోవడం అనేది శరీర పదార్థానికి ఉంది కానీ ఆత్మ పదార్థానికి లేదు. మా అమ్మగారు శరీరాన్ని విడిచి వెళ్ళిపోయారు అంటే అది కరెక్ట్గా నువ్వు తెలుసుకున్నావు, నువ్వు ఆత్మ సిద్ధాంతంలో ఉన్నావు, నువ్వు ఒక జ్ఞానివి. ఆ విధంగా నీ పదజాలం ఉంటే. మా అమ్మ చచ్చిపోయింది అన్నావు అనుకో, నువ్వు ఇంకా అజ్ఞానంలో ఉన్నావు అనమాట. ఎందుకంటే మీ అమ్మని నువ్వు కేవలం ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్ అని చూసావు, నువ్వు అణువులు పరమాణువులు కానీ చూసావు. మా అమ్మ పైలోకాలకి వెళ్ళింది అన్నావు అనుకోనికి, నువ్వు జ్ఞానివి. మా అమ్మ చచ్చిపోయింది అందుకని నేను ఏడుస్తున్నానంటే నువ్వు అజ్ఞానివి. మా అమ్మ పైలోకాలకు పోయిన తర్వాత నేను సంతోషంగా ఉన్నాను, ఆవిడ ఏ లోకం నుంచి వచ్చిందో ఆ లోకానికి వెళ్ళింది అని నీ మాటలు ఉన్నాయనుకోండి, నువ్వు జ్ఞానివి అని లెక్క. మా అమ్మ చచ్చిపోయిందండి, ఇంకా నాకేముందండి, నా జీవితం అంతా వేస్ట్ అయిపోయింది, నేను ఎక్కడి నుంచి పెట్టింది, మా అమ్మే చచ్చిపోయింది, ఇంకా నేనెందుకు జీవితం, ఇదంతా కూడా అజ్ఞానంలో లక్షణం. అంటే ఆత్మ సిద్ధాంతం తెలియని వాళ్ళ లక్షణం. సో ప్రపంచం అంతా కూడాను అజ్ఞానులు, జ్ఞానులు, నాన్ నోయర్స్గా రెండు రకాలుగా ఉన్నారు. ఆత్మ సిద్ధాంతం తెలియని వాళ్ళు, ఆత్మ సిద్ధాంతం తెలిసిన వాళ్ళు. ఆత్మ సిద్ధాంతంలో లేని వాళ్ళకి ఎక్కడిచ్చినా చావే ఉంది. ఆత్మ సిద్ధాంతంలో ఉన్న వాళ్ళకి ఎక్కడా చావు లేదు. ఎవడూ చావడు. మీ అమ్మగారు అసలే చావరు, నువ్వు అసలే చావు. ఆత్మబద్ధానికి పుట్టుక లేదు, చావు లేదు. శరీర పదార్థానికి పుట్టుక ఉంది, చావు ఉంది. ఈ శరీర పదార్థం ఉంది ఇక్కడ, ఇది ఒకప్పుడు పుట్టింది, మా అమ్మగారి గర్భంలో పుట్టింది ఈ శరీర పదార్థం. రేపటి ఉంటే చేస్తుంది. కానీ ఈ మాట్లాడేవాడు ఉన్నాడే, వీడు చావాడు. ఈ శరీరం చనిపోయినా ఈ మాట్లాడేవాడు మాట్లాడుతూనే ఉంటాడు, వినేవాళ్ళు వింటూనే ఉంటారు. ఈ మాట్లాడేవాడికి చావు లేదు. ఈ నోరుకి చావు ఉంది, ఈ శరీరానికి చావు ఉంది, కానీ మాట్లాడేవాడికి చావు లేదు. ఇదే ఆత్మ సిద్ధాంతం. ఈ ఆధ్యాత్మిక విద్యా శాస్త్రం ఇదంతా కూడాను ఈ మొట్టమొదటి ప్రిన్సిపల్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఆధ్యాత్మిక శాస్త్రం నువ్వు ఆత్మవు, సో ఈ పిఎస్ఎస్ మూవ్మెంట్లోకి వచ్చిన వాళ్ళకి ఫస్ట్ ఇదే మనం చెప్తాం, నువ్వు ఆత్మవు నాయన. ఇది మొట్టమొదటి పాఠం. నీకు వెంటనే అర్థం కాదు, క్రమేపీ అర్థమవుతుంది. నువ్వు ధ్యానం చేస్తే అర్థమవుతుంది నీకు, కానీ ఫస్ట్ విను. నీ ధ్యానం అంతా అయిపోయిన తర్వాత నీకేం అర్థమవుతుందో అదే ఇప్పుడు చెప్తున్నాను నేను. నువ్వు ఆత్మవని నువ్వు తెలుసుకుంటావు ధ్యానంలో. ధ్యానం చేస్తే తెలుసుకుంటావు, ధ్యానం చేయకపోతే తెలుసుకోవు. నీ గొంతుకులో ఒక ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఒక లతా మంగేష్కర్ ఉన్నట్టు ఎప్పుడు తెలుసుకుంటావు? నువ్వు సంగీత సాధన చేస్తే. చేయకపోతే తెలుస్తున్నట్టు తెలియదు. అందరి గొంతుల్లో నా గొంతు ఉందనుకున్నా విపరీతంగా.
కానీ సంగీత సాధన చేస్తే నీ గొంతు కూడాను కోవిల గొంతు అయిపోతుంది. అప్పుడు తెలుసుకుంటే ఓహో నాది కోయిల గొంతు అని చెప్పేసి. అదేవిధంగా ధ్యాన సాధన చేస్తే నేను ఆత్మను అని తెలుస్తుంది. నువ్వు అప్పుడు అజ్ఞానం నుంచి జ్ఞానంలోకి వస్తావు. ధ్యానము ద్వారా జ్ఞానము, జ్ఞానం ద్వారా ముక్తి. సాంఖ్య దర్శనంలో ఒక స్టేట్మెంట్ ఉంటుంది, జ్ఞానాన్ ముక్తి అని చెప్పేసి. అంటే జ్ఞానం ద్వారానే ముక్తి వస్తుందని చెప్పేసి. ఏ జ్ఞానం ద్వారా? ఆత్మ సిద్ధాంతం యొక్క జ్ఞానం ద్వారా ముక్తి. అంటే విడుదల. దేని నుంచి విడుదల? దుఃఖం నుంచి విడుదల, సఫరింగ్ నుంచి విడుదల. జ్ఞానాన్ ముక్తి, అది స్టేట్మెంట్, అది ప్రవచనము. జ్ఞానాన్ ముక్తి, జ్ఞానం వల్లనే ముక్తి వస్తుంది. నీకు ముక్తి కావాలంటే నీకు జ్ఞానం వచ్చేది రాదు. జ్ఞానం అంటే దేని యొక్క జ్ఞానము? బాటనీ జ్ఞానమా, జువాలజీ జ్ఞానమా, లెక్కల జ్ఞానమా, హిస్టరీ జ్ఞానమా? ఆత్మజ్ఞానం. నేను ఆత్మ పదార్థాన్ని, మామూలుగా జనరల్గా నేను ఆత్మ అనుకుంటే ఆత్మ అంటే ఏదో దయ్యం అనుకుంటారు. నేను ఆత్మ పదార్థాన్ని అని తెలుసుకుంటే బాగుంటుంది. అదొక పదార్థం. ఇప్పుడు ఈ శరీరాన్ని ఆవహించి ఉంది. పుట్టుక అప్పుడు ఈ ఆత్మ పదార్థం శరీరాన్ని ఆవహించింది, దానిలో లీనమైంది. చనిపోయేటప్పుడు ఆత్మ పదార్థం శరీర పదార్థం నుంచి విడిపడుతుంది. ఆత్మ పదార్థంకి ఇప్పుడు పుట్టుక లేదు, చావు లేదు. అది ఇటర్నల్ వెరిటీ. భగవద్గీతలో చెప్పబడింది, న జాయతే మ్రియతే వా కదాచిన్నాయం భూత్వా భవితా వానభూయః అజో నిత్య శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. ఈ శ్లోకము ఈ ఆత్మ సిద్ధాంతానికి సంపూర్ణ నిర్వచనం. న జాయతే, ఇది ఎప్పుడు పుట్టినది కాదు. న జాయతే, ఎప్పుడుకి పుట్టినది కాదు అంటే పుట్టుక లేనిదని అర్థం. న జాయతే మ్రియతే, చావు లేనిది. న మ్రియతే, చావు లేనిది, అది ఎప్పుడు చావదు. న జాయతే మ్రియతే వా కదాచిన్నాయం, ఈ అయం అంటే ఈ ఆత్మ. కదాచిన్న, ఎప్పటికీ కూడా నువ్వు పుట్టదు, ఎప్పటికీ చావదు. అది దాని యొక్క అర్థం. భూత్వా భవితా వానభూయః అంటే ఒకప్పుడు ఉండనిది కాదు, ఎప్పుడు ఉండేది. భూతకాలంలోనూ ఉంది, భవిష్యత్తులోనూ ఉండేది. న జాయతే మ్రియతే వా కదాచిన్నాయం భూత్వా భవితా వానభూయః, ఎప్పుడు ఉండకుండా ఉండదు, ఎప్పుడు ఉంటుంది. అజో, మళ్ళీ ఇంకోసారి చెప్పాడు. అజో అంటే మళ్ళీ పుట్టంది, మళ్ళీ రిపీట్ చేస్తున్నాడు. అది అజో నిత్య, ఎప్పుడుగా ఉండేది, శాశ్వత. అయం అజో నిత్య శాశ్వతోయం పురాణం, ఓయబ ఎప్పంచో వస్తుంది. నా హన్యతే హన్యమానే శరీరే, ఈ శరీరం చంపబడితే ఆత్మ చంపబడదు. న జాయతే మ్రియతే వా కదాచిన్నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్య శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. ఈ శ్లోకము ఈ మొట్టమొదటి ప్రిన్సిపల్కి, ఆత్మ సిద్ధాంతానికి ప్రతీక. ఎంత బాగుందో ఈ శ్లోకం, అద్భుతమైన శ్లోకం. అక్కడి నుంచి మొదలవుతుంది ఆధ్యాత్మిక విద్య యొక్క ప్రవచనం. ఫస్ట్ ప్రిన్సిపల్, నువ్వు అది తత్వమసి, అదేయా నువ్వు ఇది అనుకుంటున్నావేమో శరీరము. నో నో నో, అది నువ్వు. ఏది? ఆత్మ పదార్థము. అది అని ఎవరు చెప్తున్నారు ఇక్కడ? అదే చెప్తోంది. తత్వం అసి, నువ్వు అది, అదే నువ్వు.
ఏది అది? ఆత్మ పదార్థమే నువ్వు నాయన. తత్వమసి అంటే అది, అదే నువ్వు. ఏమిటా వస్తువు యొక్క లక్షణము? నజాయతే మ్రియతే వా కదాచిన్నాయం భూత్వా భవితా వా న భూయ అజో నిత్య శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. ఈ శరీరం చంపబడితే అది చావదు. ఇది తెలుసుకున్నవాడు జ్ఞాని, ఎన్లైటెండ్. ఇది తెలుసుకున్నవాడు ఎట్ టు బి ఎన్లైటెండ్. ఇంకా జ్ఞానం సంపాదించుకోలేదు. సంపాదించుకోవచ్చు భవిష్యత్తులో, కానీ ఇప్పుడు మటుకు లేదు వాడికి. వాడి దగ్గర ఇప్పుడు అది లేదు, ఆ జ్ఞానం లేదు. వాడు ఇంకా అజ్ఞానంలో ఉన్నాడు. రేపు ఉండే కృషి చేస్తే, ధ్యానం చేస్తే ఆ జ్ఞానవంతుడు డెఫినెట్గా అవుతాడు. ఎవడైనా అవుతాడు. క్రికెట్ నేర్చుకునేవాడు ఎవరైనా క్రికెట్ ప్లేయర్ అవుతాడు. సంగీతం నేర్చుకునేవాడు ఎవడైనా సంగీతజ్ఞుడు అవుతాడు. ధ్యానం చేసేవాడు ఎవడైనా జ్ఞానం పొందుతాడు. క్రికెట్ ఆడని వాడు క్రికెటర్ కాలేడు. చూడగలడు క్రికెట్ని, కానీ వాడు క్రికెటర్ కాలేడు. సంగీతం వినేవాళ్ళు సంగీతజ్ఞులు కారు, వింటారు, కానీ సంగీతం నేర్చుకునేవాడు సంగీతజ్ఞులు అవుతారు. ఎవడో గడ్డగాడిని చూస్తే వాడికి జ్ఞానం రాదు. నువ్వు ధ్యానం చేస్తే నీకు కూడా జ్ఞానం వస్తుంది. గుడిలో లింగాన్ని చూస్తే నీకు జ్ఞానం రాదు. ఆడిటోరియం దగ్గర స్వామి చిన్మయానంద వింటే నీకు జ్ఞానం రాదు. వింటావు అంతే. నీకు జ్ఞానం రావంటే నువ్వు ధ్యానం చేయాలి.